హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో 3 months నోటీస్ పీరియడ్ని ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి చాలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది అయితే కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఈ టాపిక్ గురించి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా కొన్ని పాయింట్స్ అయితే ఈరోజు మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. సో డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనందరికీ తెలుసు 3 months నోటీస్ పీరియడ్ అనేది ఒకప్పుడు ఎంప్లాయీస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకుని ప్యాకేజ్ మీద ప్యాకేజ్ కొట్టుకుంటూ కూడా ఒక మంచి హై ప్యాకేజ్ కొట్టడానికి అయితే చాలా బాగా యూజ్ అయింది. బట్ ఇప్పుడున్న పరిస్థితి అట్లా కాదనమాట. సో దీన్ని కంపెనీస్ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేసి సో ఎవరికైతే 3 months నోటీస్ పీరియడ్ అని కనబడుతుందో అట్లీస్ట్ వాళ్ళ రెజ్యూమెన్ కూడా వాళ్ళకి కన్సిడర్ చేయట్లేదు అనమాట. నౌకరీ ఇట్లాంటి వాటిలో చూసారంటే ఫస్ట్ వాళ్ళు అప్లై చేసే ఫిల్టర్ 3 months నోటీస్ పీరియడ్ అంటే తీసేయి పక్కన పెట్టేసి అని చెప్పి వెంటనే తీసేస్తారు. సో ఈ టైంలో ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలని చెప్పడానికి అయితే ఒక 5 ways అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ 5 waysలో కూడా ఏమంటే ఫస్ట్ కొద్దిగా ఎథికల్, అట్ ద సేమ్ టైం చాలా ఈజీ, అండ్ లాస్ట్ వచ్చి చాలా డేంజర్. నేనైతే ఇవి అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. నేను ఒకవేళ ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే మాత్రం వీటిని అయితే నేను అసలు ఎంకరేజ్ చేయాలి లాస్ట్ రేణి కూడా. సో అవి ఏంటో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి బయోట్ అనమాట. అందరికీ తెలిసిందే ఇది. సో మీకు ఇమీడియట్గా ఆఫర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ హెచ్ఆర్తో కూడా కాదు, మీ ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే మీ ఇమీడియట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ ఇమీడియట్ సూపర్వైజర్ పైన ఎవరైతే ఉన్నారో ఎవరితో అయితే మీకు మంచి ర్యాపో ఉంటుందో వాళ్ళతో అయితే బయోట్ని అయితే మీరైతే డిస్కస్ చేయండి. నేనైతే రెడీగా ఉన్నాను, బయోట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి. ఎందుకంటే నాకు తెలుసు ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా బయోట్ అనేది పాసిబుల్ అవుతుందా, ఈ కంపెనీస్లో కూడా బయోట్ అనేది పాసిబుల్ అవుతుందా, అటువంటి కంపెనీస్లో కూడా నాకు తెలుసు ఈ విధంగా బయోట్ యూజ్ చేసుకుని బయటకు వెళ్ళాలి అనమాట. సో మీకు వెళ్ళాలని ఉంది, లెజిటిమేట్గా ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళాలని ఉంది, 3 months నోటీస్ పీరియడ్ అవాయిడ్ చేసి వెళ్ళాలని అంటే దయచేసి అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ బయోట్ ఉందో లేదో చెక్ చేసుకోండి అనమాట. ఫస్ట్ మీ యొక్క మేనేజర్తో మాట్లాడి బయోట్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకు బయోట్ ఆప్షన్ లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచి మీరైతే రిలీజ్ తీసుకోండి. రిలీజ్ తీసుకుని బెంచ్ మీద అయితే వచ్చేసింది అనమాట. సో ఏంటి ఇలా ఎలా చెప్తావు బ్రదర్, నువ్వు చాలా చెప్తావు, ఇట్లా అంతా అవ్వదు కదని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. అలా కొంతమందికి వర్కౌట్ అయింది కాబట్టి నేను చెప్తాను అనమాట. సో మీరు ట్రై చేయండి. నాకైతే వేరే ఆఫర్ సంథింగ్ ఏదో వచ్చింది, సంథింగ్ ఏదైనా మీ యొక్క మేనేజర్తో ఉన్న ర్యాపో బట్టి ఉంటుంది అనమాట ఏదైనా సరే. సో మీరైతే ఫస్ట్ బెంచ్ మేక్ అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ అకౌంట్ నుంచి మీరు రిలీజ్ తీసుకుని బెంచ్ మేక్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఏ కంపెనీ అయినా సరే మీరు బెంచ్ మీద ఉన్నారంటే 1 month కాదు కదా, వితిన్ 1 week కూడా, అంటే బిగ్ ఎంఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో మీరు కనుక పేపర్ పెట్టారంటే 1 week కూడా వాళ్ళైతే రిటర్న్ చేసుకోవడానికి చూడాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఒక 95% కేసులో మీకైతే మీరు పేపర్ పెట్టిన వితిన్ 1 weekలో అయితే మీకైతే పంపించేస్తారు మిమ్మల్ని. సో ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. యాజ్ అ బ్రదర్ మీకు చెప్తున్నాను, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నాను అని చెప్పి ఇవైతే మీకు ఎందుకంటే ఇలాంటి కేసెస్ అనేవి జరుగుతున్నప్పుడు ఏమంటే మనకు తెలుసు ఖచ్చితంగా ఇట్లాంటివి యూస్ చేసి, ఇలాంటి వేస్ యూస్ చేసి బయటకు వెళ్ళిన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారనమాట. మనకు ఎప్పుడు సాడ్లీ ఏంటంటే సక్సెస్ అయిన కేసెస్ ఎక్కువ తెలుసు తప్పితే ఫెయిల్యూర్ అయిన కేసెస్ ఎక్కువ తెలియదు అనమాట. సో ఇట్లాంటివి కూడా వర్కౌట్ అవుతాయి, బట్ చాలా రేర్గా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ వేస్ చెప్పే ముందు ఏమంటే కొద్దిగా మీకు ఏం చెప్దాం అనుకుంటానంటే ఇలా చెప్తాను చెప్పి తప్పుగా అనుకోవద్దు. మీడియాకో స్కిల్స్ ఉన్నాయి మనకి, లేకపోతే అంత యావరేజ్ స్కిల్స్ ఉన్నాయి మనకి అనుకుంటే ఇవైతే అసలు ట్రై చేయద్దు అనమాట. సో ఎవరైతే బాగా పర్ఫామ్ చేయగలుగుతారు ఇంటర్వ్యూస్లో, అట్లీస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చారంటే దాన్ని స్టెప్ బై స్టెప్ లాజికల్గా మొత్తం అంతా సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయండి అనమాట. సో వాళ్ళకి ఏమంటే చాలా నమ్మకం ఉంటుంది, ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్, లేకపోతే ఇది కాకపోతే వేరే జాబ్, నన్ను తీసుకోవడానికి కంపెనీస్ అన్ని క్యూలో ఉంటాయి, అటువంటి మెంటాలిటీ లేకపోతే అటువంటి మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకైతే ఇవన్నీ చాలా ఖచ్చితంగా సరిపోతాయి అవన్నీ కూడా. సో ఆ వేస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా పేపర్ పెట్టేసి బయట ట్రై చేసుకోవడం అనమాట. సో ఇది ఫస్ట్ వే, చాలా డేంజరస్. ఎందుకంటే చేతిలో ఆఫర్ అనేది లేకుండా మన స్కిల్స్ మీద, మన టాలెంట్ మీద నమ్మకంతో మనమైతే ఫస్ట్ పేపర్ సబ్మిట్ చేసేసి మనమైతే బయట జాబ్స్ ఎత్తుకుంటున్నాం అనమాట. సో ఎవరికైతే ఎక్కువ టాలెంట్ ఉంది, ఎవరికైతే స్కిల్స్ ఉందో అట్లాంటి వాటికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళకి స్కిల్ చూసి వాళ్ళైతే తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే కొద్దిగా బ్లఫ్ చేసి చేయడం అనమాట. అంటే ఎలా అంటే మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, లేకపోతే కంపెనీలో పనిచేస్తుండగానే బయట ట్రై చేసుకోవడం ఎట్లా అంటే నేను మా మేనేజర్తో లేకపోతే మాకు క్లయింట్తో మాట్లాడాను, నాకు ఏదైనా ఆఫర్ వచ్చిందంటే వాళ్ళని రిలీజ్ చేసేస్తారు, లేకపోతే నాకు నోటీస్ పీరియడ్ అనేది తగ్గిస్తారు అని చెప్పి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఆఫర్ తెచ్చుకుని తర్వాత మనం రిజిగ్నేషన్ పెట్టామన్నమాట. సో వాళ్ళకి ఏం చెప్తామంటే మనం మా యొక్క నోటీస్ పీరియడ్, నేను ఆల్రెడీ సర్వ్ నోటీస్ పీరియడ్, లేకపోతే నా నోటీస్ పీరియడ్ 3 months ఉంటే జస్ట్ 2 months నేను సర్వ్ చేస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళని బ్లఫ్ చేయడం అనమాట. చేసిన తర్వాత ఆఫర్ చేతికి వచ్చిన తర్వాత ఆ ఆఫర్ని పట్టుకుని మళ్ళీ వేరే కంపెనీకి ట్రై చేయడం అనమాట. సో అలా ఆ విధంగా నోటీస్ పీరియడ్ అనేది తగ్గించుకుంటూ ముందుకెళ్ళడం అనమాట. ఇదివరకు కొంతవరకు వర్కౌట్ అయింది, కొంతకాలం వరకు వర్కౌట్ అయింది. బట్ యాజ్ ఆఫ్ నౌ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎవరైతే ఈ విధంగా మేము ఇలా నోటీస్ పీరియడ్ తగ్గించుకుంటాము, మేము మా మేనేజర్తో మాట్లాడుకున్నామని చెప్పి బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వేరే కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా, సరే మీరు చెప్పారు కదా మీ నోటీస్ పీరియడ్ అయితే తగ్గిస్తామని చెప్పారు కదా, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే తీసుకురండి మీ కంపెనీ నుంచి, లేకపోతే మీ మేనేజర్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ తీసుకురండి, దెన్ వీరు రిలీజ్ అని ఆఫర్ అని చెప్పి ఇప్పుడు కంపెనీస్ కూడా ఈ విధంగా చేస్తున్నాయి అనమాట. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జరగట్లేదు, బట్ కొన్ని కంపెనీస్ ఏమంటే ఇంకా ఈ విధంగా చేస్తున్నాయి అనమాట. సో కొంతమంది యాక్చువల్లీ దే ఆర్ గెటింగ్ ఆఫర్స్ లైక్ దిస్ వే.
అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ వే అబ్స్కాండ్ అయిపోవడం అనమాట. సో ఇది అస్సలు అయితే చేయొద్దు అనమాట. సో ఆ మూమెంట్లో మీకు అది కరెక్ట్ అనిపించవచ్చు, అబ్స్కాండ్ అయిపోతే మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళిపోతాను కదా, మళ్ళీ చూసుకోవచ్చు లేదన్నా అని చెప్పి. సో ఎందుకంటే ఆ పర్టికులర్ కంపెనీ మీరు అబ్స్కాండ్ అయిపోయినా పర్వాలేదు అని చెప్పి మిమ్మల్ని లీవ్ చేసి ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి అప్పుడు తీసుకోవచ్చు. కానీ బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో కనుక మళ్ళీ మీరు ఏదైనా ఎంఎన్సీకి వెళ్ళాలనుకుంటారు, ఒక పెద్ద ఎంఎన్సీలో వర్క్ చేయాలనుకుంటారంటే మాత్రం ఈ విధంగా అబ్స్కాండ్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక రిమార్క్లో ఉండిపోతుంది. అట్ ద సేమ్ టైం నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఇలాంటి పనులు అసలు చేయదు ఫ్రెండ్స్. మీకు ఎంత మంచి ఆఫర్ వచ్చినా సరే, ఏం చేసినా సరే, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు యూఆర్ ఎంటైటిల్ టు ఫాలో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి. సో అటువంటి ఏమన్నా ఉన్నాయి, లీగల్గా ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి అనమాట. ఈ విధంగా అబ్స్కాండ్ అయిపోవడం, వాళ్ళకి అసెట్స్ తీసుకుని వెళ్ళిపోవడం, ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయదు అనమాట. సో లాస్ట్ 3 years కూడా కొద్దిగా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరైతే ట్రై చేస్తారో. ఇంత చెప్పినా సరే నీకేం తెలుసు బ్రో, మాకు కష్టాలు మాకు ఉంటాయి, మేము అయితే ఖచ్చితంగా మారాలని చెప్పుకునే వాళ్ళకైతే నేను ఎవరిని ఆగమని చెప్పను, బట్ చాలా చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి అనమాట లాస్ట్ 3 years కూడా చేసినప్పుడు. ఎందుకంటే చేతిలో ఆఫర్ లేకుండా రిజైన్ చేయడం, లేకపోతే ఈ విధంగా వేరే కంపెనీని బ్లాక్ చేసి నోటీస్ పీరియడ్ నాకు తక్కువ ఉందని చెప్పి ట్రై చేయడం, లేకపోతే ఇలా అబ్స్కాండ్ అయిపోవడం అనేది కొంతమంది ఏమంటే హ్యాండిల్ చేయగలుగుతారు ఆ ప్రెషర్ని. బట్ 95% పీపుల్ ఏమంటే ఒక 5% పీపుల్ ఖచ్చితంగా వస్తాయి, జాబ్స్ వస్తాయి, కాదనట్లేదు అనమాట. బట్ ఎవరైతే రాలేదో వాళ్ళ తర్వాత చాలా ప్రెషర్లో అయితే వెళ్ళిపోతారు అనమాట. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో ఎక్కడో సక్సెస్ అయ్యారు కదా నేను కూడా అయిపోతాను అన్న నమ్మకం, లేకపోతే మీ స్కిల్స్ మీద, లేకపోతే మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ వేస్లో వాళ్ళని తప్పితే, లేకపోతే జెన్యున్గా లెజిటిమేట్ వేస్లోనే మీరైతే జాబ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే 3 months నోటీస్ పీరియడ్ వెయిట్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. ఈ విధంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాకుండా కొద్దిగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే కంపెనీస్ కానీ వీళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. సో ఆ కంపెనీస్ సెలెక్ట్ అయ్యే విధంగా మీ యొక్క స్కిల్స్ని అయితే మీరైతే పెంపొందించుకోండి అండ్ ఆ విధంగా అటువంటి కంపెనీస్కి అయితే ట్రై చేయండి అనమాట. సో ఈ వీడియో మీకు కొద్దిగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.